ఆ వైఎంసీలో పరిచయం చేస్తున్న వ్యక్తి, ఒక సేవకుడు నాతో మాట్లాడిన మాట, నేను ఒక హిజరాగా తన దగ్గర ఉన్నాను, ఒక సేవకురాలుగా నేను ఉన్నాను. అయితే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, హిజరాలకు పరలోక రాజ్యంలో చోటు లేదు, వారిని దేవుడు క్షమించడు, వారు నిత్య నరకానికే పాత్ర. నిజంగా ఆ మాట అతను ఒక సేవకుడు మాట్లాడుతూ ఉంటే నా హృదయం ఎంతో వేదనతో నిండిపోయింది. దేవుడు క్షమించడు అతను మాట్లాడుతున్నాడు. నా తల్లిదండ్రులు నేను పుట్టాను, నేను చేసింది తప్పు అని నా తల్లిదండ్రులు కాలు పట్టుకుని ఏడ్చాను అనుకోండి, నా తల్లిదండ్రులు క్షమిస్తారా? క్షమించరా? మరి దేవుడు క్షమించడా? మరి ఎందుకు మరి సేవకులైన వారు, దేవుని వాక్యం కలిగిన వారైనప్పటికీ కూడా ఇలాంటి హిజడాలను, అలాగే ఎవరైనా సరే, నపంసకులే కావచ్చు, ఆ లెస్బియన్నే కావచ్చు, గేలే కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పు చేశాము అని ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఏడిస్తే ఏసే పరలోక రాజ్యం ఇవ్వడంటారా? ఇస్తాడు కదా. అయితే ఒక వాక్యాన్ని చదివి ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంతవరకు చదువుతారు. పురుష సంయోగులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, ఆడింగితనం గలవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అన్నీ చెప్పి అక్కడ ఆగిపోయి నపంసకులు, హిజడాలు, ట్రాన్స్జెండర్లు, ఇలా ప్రకృతికి విరుద్ధమైన వారు, వీరు నరకానికి వెళ్ళిపోతారు అని చేస్తున్నారు. అక్కడే ఆగిపోతున్నారు. కానీ ముందుకు వెళ్ళాలి. ఇంకొక వచనం చదువుదాం. మీలో కొందరు అట్టివారై ఉంటురు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.